హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఒక బిలియనీర్ దగ్గర నుండి రోడ్డు మీద ఉండే సామాన్యుల వరకు సమానంగా ఉండే ఒకే ఒక ఆస్తి ఏంటో తెలుసా? సమయం. అవును, మనందరికీ రోజుకు ఉండేది ఆ 24 గంటలు మాత్రమే. కానీ కొందరు మాత్రమే ఎందుకు జీవితంలో సక్సెస్ అవుతున్నారు, మరికొందరు ఎందుకు అక్కడే ఆగిపోతున్నారు? దీనికి సమాధానం వారు ఆ 24 గంటల సమయాన్ని ఎలా వాడుకుంటున్నారు అన్నదే. రేపు చేద్దాంలే అనే ఒక చిన్న పదం మీ జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తుందో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈరోజు నేను మీకు ఒక బద్ధకస్తుడి కథ చెప్పబోతున్నాను. ఈ కథ విన్న తర్వాత మీరు ఇంకెప్పుడు మీ పనులను వాయిదా వేయరు. అనగనగా ఒక ఊరిలో రవి అనే ఒక యువకుడు ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు. కానీ వాడికి ఉన్న ఏకైక మరియు అతిపెద్ద శత్రువు బద్ధకం. ఏ చిన్న పని చేసినా సరే, అబ్బా రేపు చేద్దాంలే, ఇంకా చాలా సమయం ఉంది, ఇప్పుడే ఏమైంది అని వాయిదా వేస్తూ ఉండేవాడు. సమయం విలువ వాడికి అస్సలు తెలియదు. ఒకరోజు ఆ ఊరికి ఒక గొప్ప సాధువు వచ్చాడు. రవి పరిస్థితి చూసిన ఆ సాధువు వాడిలో ఎలాగైనా మార్పు తేవాలనుకున్నాడు. ఒకరోజు రవిని పిలిచి వాడి చేతిలో ఒక నల్లటి రాయిని పెట్టాడు. రవి, ఇది ఒక మాయారాయి. దీన్ని పరుసవేది అంటారు. ఈ రాయిని నువ్వు ఏ ఇనుప వస్తువుకు తాకించినా అది క్షణాల్లో స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది. నేను రేపు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో తిరిగి వచ్చి ఈ రాయిని తీసుకుంటాను. ఈలోపు ఈ రాయిని ఉపయోగించి నువ్వు ఎంత బంగారాన్నైనా తయారు చేసుకో, నీ తలరాతను మార్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. రవికి ఎక్కడా లేని ఆనందం వచ్చేసింది. రాత్రంతా కలలో తానే ఒక పెద్ద రాజు అయిపోయినట్లు, ఒక పెద్ద భవనం కొన్నట్లు కలలు కన్నాడు. నా దగ్గర ఇంకా రేపటి వరకు సమయం ఉంది కదా, ఈ రోజు హాయిగా నిద్రపోయి రేపు ఉదయం మార్కెట్కి వెళ్ళి బోలెడంత ఇనుము కొనుక్కొచ్చి మొత్తం బంగారంగా మారుస్తాను అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచాడు. బాగా ఆకలిగా ఉంది. ముందు కడుపు నిండా భోజనం చేసి ఆ తర్వాత బజారుకు వెళ్దాంలే అనుకున్నాడు. భోజనం చేశాక వాడిలో బద్ధకం మళ్ళీ మొదలైంది. అబ్బో, బయట ఎండ మండిపోతుంది, ఇప్పుడు మధ్యాహ్నం ఎండలో ఎక్కడ వెళ్తాను, కాసేపు పడుకుని సాయంత్రం 4 గంటలకు వెళ్ళి ఇనుము తెద్దాం, ఒక అరగంట పనేగా అని మళ్ళీ మంచం ఎక్కాడు. నిద్రలోకి జారుకున్నాడు. సడన్ గా మెలకువ వచ్చింది రవికి. కిటికీలోంచి చూస్తే సూర్యుడు అస్తమిస్తున్నాడు. సమయం సాయంత్రం 6 దాటింది. కంగారుగా బయలుదేరాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుమ్మ ముందుకు సాధువు నిలబడ్డాడు. నీ సమయం అయిపోయింది రవి, ఈ రాయిని తిరిగి ఇచ్చేయ్ అన్నాడు సాధువు. రవి సాధువు కాళ్ళ మీద పడి ఎంత బతిమాలినా సాధువు వినలేదు. అప్పుడు సాధువు ఒక నగ్న సత్యాన్ని చెప్పాడు. రవి, నీకు అద్భుతమైన అవకాశం వచ్చింది. కానీ నీ బద్ధకం వల్ల ఆ అవకాశాన్ని, అమూల్యమైన సమయాన్ని కోల్పోయావు. గడిచిన సమయం మళ్ళీ తిరిగి రాదు. నీకు ఆ రాయికి ఉన్న విలువ తెలిసింది, కానీ సమయానికి ఉన్న విలువ తెలియలేదు అని రాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. రవి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. కానీ ప్రయోజనం లేదు. మిత్రులారా, చూశారుగా, మనలో కూడా చాలా మంది ఈ రవిలాగే ప్రవర్తిస్తున్నారు. పరీక్షలకి ఇంకా చాలా టైం ఉందిలే, కెరీర్ గురించి తర్వాత ఆలోచిద్దాంలే, ఈ పని రేపు చేద్దాంలే అనుకుంటూ మన బంగారు భవిష్యత్తును మనమే నాశనం చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి కొనలేరు. మీరు ఈ రోజు ఏమీ చేయకుండా వృధా చేస్తున్న ఈ సమయం రేపు మీ వైపు చూసి నవ్వుతుంది. విజయం సాధించేవాడు రేపటి పనిని ఈ రోజే చేస్తాడు. ఈ రోజు పనిని ఇప్పుడే చేస్తాడు. సమయాన్ని గౌరవించేవాడిని ఈ ప్రపంచం గౌరవిస్తుంది. కాబట్టి బద్ధకాన్ని ఈ క్షణమే వదిలేయండి. మీ లక్ష్యం వైపు ఈ క్షణం నుంచే ఒక అడుగు ముందుకు వేయండి. మీ సమయాన్ని మీ ఎదుగుదల కోసం వాడుకోండి. ఈ వీడియోలో మీలో చిన్న స్ఫూర్తిని నింపిన వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.